కీర్తనల గ్రంథం 71. గడిచిన వారం 70వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. అదే కొనసాగింపులో 71వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 13వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. దేవుడు వారిని విడిచెను, తప్పించు వారెవరనూ లేరు. వారిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు. 13వ వచనం అందరం కలిసి చదువుకున్నామండి. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురు గాక. నాకు కీడు చేయజూచువారు నింద పాలై మౌన బంధులు. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయను గాక. కూర్చుందామండి. కూర్చుని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. 70వ కీర్తన పై భాగంలో కొన్ని మాటలు పోయిన వారం గడిచిన వారం మనం చూసుకున్నాం. ప్రధాన గాయకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన. అయితే 71వ కీర్తనకు ఏ మాటలు లేవు. దీన్ని బట్టి గడిచిన వారమే మనం చెప్పుకున్నాం, ఇది 70వ కీర్తనకు సంబంధించిన కీర్తనే. అయితే ఈ 70వ కీర్తనకు 71వ కీర్తనకు అది జ్ఞాపకార్థమైన మాటలు కనుక దానిని సపరేట్ చేశారు. ఈ రెండు కీర్తనలు రాసింది కూడా ఒక వృద్ధుడే. ఈ కీర్తనాకారుడు ఒక వృద్ధుడే. అయితే కొంతమంది దావీదని నమ్ముతారు. ఎప్పుడు రాశారంటే దావీదు గారు తన కొడుకైన అదోనియా దావీదు సింహాసనాన్ని కైవసం చేసుకుందాం అనుకున్నప్పుడు దావీదు గారి ఉద్దేశం ఏంటంటే బెత్షెబాకు పుట్టిన సొలొమోనును రాజును చెయ్యాలని బెత్షెబాకు మాటిచ్చారు ఆయన. అయితే అదోనియా ఏం చేస్తారు అని అంటే తన తండ్రికి చెప్పకుండా వెళ్ళి తాను రాజుగా ప్రకటించేసుకుంటాడు. దావీదుకు విరోధంగా సింహాసనాన్ని లాక్కుందామని చూచినప్పుడు ఆ వృద్ధాప్యంలో దావీదు గారు రాసిన కీర్తన ఈ 70వ కీర్తన అని కొంతమంది అని అంటారు. కొంతమంది ఏమంటారంటే సమూయేలు గారు వృద్ధాప్యంలో రాసిన కీర్తన. ఇక్కడ ఒక విషయం మనం ఏం గమనించుకోవాలంటే బైబుల్ కాలేజీ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరంటే సమూయేలు గారు. యువకులు తీసుకొచ్చి వారికి దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి కొనియాడటం ఇదంతా నేర్పిస్తూ వారికి ధర్మశాస్త్రాన్ని నేర్పించి ప్రవచన వరం అంటే పరిశుద్ధాత్మ వరమును వారు పొందుకునేటట్లుగా బైబిల్ కాలేజీని నిర్మించిన మొట్టమొదటి వ్యక్తి సమూయేలు గారు. ఈ సమూయేలు గారి దగ్గరికి దావీదు కూడా వెళ్ళి దేవుని యొక్క ఆత్మను పొందుకోవడం. ఎందుకంటే దావీదును అభిషేకించింది సమూయేలు. ఎక్కడ? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో దావీదును సమూయేలు అభిషేకించిన తరువాత రాజగృహానికి వెళ్ళేవాడు, యాజక గృహానికి వెళ్ళేవాడు. జాగ్రత్తగా ఆలోచించండి. రాజగృహానికి వెళ్ళేవాడు, అక్కడికి వెళ్ళి వీణ, తంతివాన, సింఫోని ఇలాంటివి వాయించి ఆ సౌలు గారికి పెట్టిన దురాత్మను వెళ్ళగొట్టేవాడు. ఇక్కడికి వచ్చి అక్కడ ఖర్చు అయిపోతే ఇక్కడికి వచ్చి రీఫిల్ చేసుకునేవాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి రైస్ అయిపోయింది, ఏం చేస్తాం? స్టోర్కి వెళ్ళి రైస్ బ్యాగ్ తెచ్చుకుంటాం.
ఇప్పుడు దేవుని చేత ఆ ప్రభావం సౌలు ఆ దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నప్పుడు కాస్తంత ప్రభావం ఏమైనా తగ్గితే సొలొమోను సమూయేలు దగ్గరికి రావడం, మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేయడం, ఆ యువకుల గుంపులోకి వెళ్ళడం, అభిషేకాన్ని పొందుకుంటాం, మళ్ళీ ఫుల్ ఎక్కువైపోయి మళ్ళీ రాజగృహానికి వెళ్ళడం. అందుకని రాజుల పద్ధతి తెలుసు దావీదు గారికి, యాజకుల పద్ధతి కూడా తెలుసు. ఆ రోజున ఏఫోదు వేసుకున్నాడంటే ఏఫోదు ఎందుకు వేసుకున్నాడు? అసలు ఏఫోదులు రాజులు వేసుకోకూడదు, యాజకులే వేసుకోవాలి. ఈయన వెళ్ళి ఏఫోదులు వేసేసుకున్నాడు. అదే సౌలు గారు వేసుకుంటే నిన్న దినాన్ని మనం నేర్చుకున్నాం, అవిధేయత అయిపోయింది. ఈయనకి ఎందుకు అవ్వలేదు అని అంటే ఈయనకి యాజక ధర్మము తెలుసు, రాజధర్మం కూడా తెలుసు. రెండవది ఇర్మియా గారు రాసిన కీర్తన అని చెప్పి ఈ కీర్తనలు అంటారు. ఎప్పుడు రాశారు ఇర్మియా గారు అని అంటే, యెహోనాదాబు కుమారులు వారు బాధపడుతున్నప్పుడు, వారు దేవుని పక్షాన నిలబడినప్పుడు, రెకాబీయులు అని అంటారు. ఎక్కడుందండి రెకాబీయులు? రాత్రి ఇద్దరు మంచి కంఠస్థం చేశారండి. వాళ్ళు అడిగాను రెకాబీయులు ఎక్కడ ఉన్నారంటే ఇర్మియాలో 35వ అధ్యాయం. ముట్టరు, ఆడంబరంగా జీవించరు, సామాన్యంగా జీవిస్తారు. ఆ తరువాత యాజకుల కుమార్తెలను వివాహం చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు యాజకులు అయ్యారు, దేవుని మందిరంలో సేవ చేశారు. రెకాబీలు చాలా పౌరుషం కలిగిన వాళ్ళు దేవుని పట్ల. దేవుని ప్రజలు చల్లా చెదిరైపోయి విపరీతంగా ప్రవర్తిస్తా ఉంటే వీళ్ళు ముగ్గబట్టుకుని వైరాగ్యం కలిగి ఆడంబరాలకు పోకుండా, అతి విలువైన దుస్తులు వేసుకోకుండా, వ్యభిచారములకు దూరంగా ఉండి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండి ముగ్గబట్టుకుని బ్రతికిన వాళ్ళు. వాళ్ళ గురించి ఇర్మియా రాస్తాడు 35వ అధ్యాయంలో. అందులో యెహోనాదాబు అన్నాయన రాసిన కీర్తనని కొంతమంది అంటారు. ఏదైతేనేమి ఇక్కడ ఉన్న పైన ఉన్న చిన్న అక్షరాలను బట్టి దావీదు గారు వృద్ధాప్యంలో రాసిన కొనసాగింపు కీర్తన 70కి కొనసాగింపు కీర్తన 71. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు? దేవునికి స్తోత్రం. ఎవరు రాసినా, సమూయేలైనా, ఇర్మియా అయినా, దావీదైనా వృద్ధాప్యం ముందు ఆఖరి దినాలలో రాసిన కీర్తన. 1వ వచనం చదువుతాం. 71వ కీర్తన 1వ వచనం. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. తర్వాత నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న 71వ కీర్తనలో ఉన్న మొదటి 3 వచనాలు మనం ఎక్కడో చదివినట్టుగా ఎప్పుడన్నా అనిపించిందా? 70వ కీర్తనలో ఎక్కడండి? అది కాదు, అది కాదు. 31వ కీర్తన ఒకసారి దిగండి. మీరు ఎటు వెళ్ళిపోయేటట్టున్నారు. 31వ కీర్తన ఒకసారి తీద్దాం. 1, 2, 3 వచనాలు. యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము, విడిపించుము. ఆశ్రయ శైలముగాను ఇల్లుగాను నువ్వు ఉన్నావు. అదే వచనాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వృద్ధుడు లేకపోతే ఈ వయసు ఉడిగిపోయిన ఈ భక్తుడు, ఈ కీర్తనకారుడు, యెహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాడంటే శరణు అనడానికి కష్టకాలంలో, వృద్ధాప్యంలో ఉన్న వారికి కొడుకులు ఉంటారు, కూతురులు ఉంటారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఈయన వయసులో ఉన్నప్పుడు దేవుని దగ్గరే ఉన్నారు, రాజ్య పరిపాలన ఉన్నప్పుడు దేవుని దగ్గరే ఉన్నారు, వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గరే. ఎవరైనా మనుషులే. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కూడా ఏంటి అని అంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవా శరణు జొచ్చుట, యెహోవాను నమ్ముకొనుట మేలు. నీది వృద్ధాప్యమైనా, ఇంకోటైనా, యవన ప్రాయమైనా, ఏదైనా గాని అక్కడికి వెళ్ళడమే. అక్కడికి వెళ్తే గౌరవప్రదంగా ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్ళినా గాని చేదస్తం పెరిగిపోయిందిరా, అమ్మా నీకు చేదస్తం పెరిగింది, డాడీ మీకు బాగా చేదస్తం పెరిగిపోయింది. ఎందుకంటే మనం పెరిగిన పరిస్థితి వేరు, వాళ్ళు పెరుగుతున్న పరిస్థితులు వేరు. వాళ్ళ స్పీడ్కి మనం అందుకోలేం. మన సాంప్రదాయాలు అంటాం, మాది అప్డేటెడ్ వెర్షన్ అంటారు. రకరకాల గొడవలు, ఘోషలు వచ్చేస్తాయి. ఇవన్నీ పడి 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 ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటాడు, యెహోవా నేను నీ శరణు జొచ్చానయ్యా, నీ దగ్గరికే వస్తున్నాను, నీ పాదాలే నాకు శరణం, నీవు నన్నెప్పుడు సిగ్గుపడనీయొద్దు. విశ్వసించువాడు
సిగ్గుపడడు. మనం దేవుని మీద ఆనుకుంటేనండి, దేవుని మీద ఆనుకుంటే ఈ ఆనుకున్న క్రమంలో ఒకవేళ అప్పుడప్పుడు కాస్త కోస్తా కొన్ని తప్పులు జరిగినా గాని దేవుని విశ్వాసం అనే ఆ కవరింగ్ మనల్ని కప్పేస్తుంది. దేవుడు నమ్మకం అనేది మనల్ని కప్పేస్తుంది. ఆయన చెయ్యడ్డు పెట్టి మనల్ని సిగ్గుపడనివ్వకుండా చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. 2వ వచనం, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి ఎవరి కాలంలో ఉన్న బలం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఉడికిపోద్ది. ఏ పని చేసుకోవాలన్నా పేతురు గారి గురించి యేసుక్రీస్తు ప్రభు అంటారు, నీ అవసాన దశ యందు నీకు ఇష్టం లేని ప్రాంతాలకు నిన్ను తీసుకెళ్లిపోతారు. పేతురా, ఎత్తుకెళ్ళిపోతారు. ఎందుకని? ఇక వృద్ధాప్యం ఉన్న తర్వాత మన ఇష్టమే ఉండదు. ఒకవేళ మన ఇష్టమేమైనా వ్యక్తపరిచాము అని అంటే నువ్వు కోట్లాస్తి పంచిపెట్టు, అక్కడ కుదరదు. మన ఇష్టం లేని దగ్గరికి తీసుకెళ్తుంటారు, వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, నేను నీకు మొర్ర పెడుతున్నాను, చెవి యొగ్గి నీవు నన్ను రక్షించు. మనం ఇష్టం లేని దగ్గరికి వాళ్ళు మనల్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడినా మనం ఆయన ప్రార్థన చేయటం మనం సిద్ధపడితే దేవుడు మనకే విలువిస్తాడు, కానీ వాళ్ళకి మాత్రం విలువివ్వడు. వృద్ధాప్యము. 3వ వచనం, నేను నిత్యము ఏంటంటండి? చచ్చటం అంటే ఆశ్రయదుర్గంలోకి వెళ్ళి రావడం. ఆశ్రయదుర్గం యేసుక్రీస్తే. 18వ కీర్తన ప్రకారం ఆశ్రయదుర్గం తండ్రి అయిన దేవుడే. ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. 46వ కీర్తన ప్రకారం ఆ ఆశ్రయ దుర్గంలోనికి, యెహోవా నామము బలమైన దుర్గంలోనికి మనం వెళ్ళటం రావడం ఇదే పని. అంటే ప్రార్థన చేయటం రావడం ఇదే పని. ముసలమ్మ ముచ్చట్లు పెట్టకూడదు. ముసలోళ్ళకి ఎక్కడ లేని ముచ్చట్లు వచ్చేస్తాయి. అసలు ఆడవాళ్ళు అంటేనే ఒక 2 ఆడవాళ్ళు కలిపితే 100 మంది పురుషుల కంటే ఎక్కువ అని అంటారు. నేను అనలేదు, పెద్దోళ్ళు అన్నారు. 100 మంది మగాళ్ళు ఉన్నా ఇబ్బంది ఉండదు, కానీ ఒక 2 ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. అయితే ఏం చేయాలి అని అంటే, ఆ వృద్ధాప్యంలో సహితం భక్తుడు అంటాడు, నిత్యము, ఒక రోజు కాదు, పొద్దున కాదు, మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, నిత్యము యెహోవా సన్నిధిలో నిత్యము చొచ్చునట్లు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము నీవు నన్ను రక్షింప. చెప్పాలి మాట. నీవు నన్ను రక్షింప నిశ్చయించాడు. ఆయన డెసిషన్ తీసుకుంటాడు కాదు, మనల్ని రక్షించడానికి. దేంట్లో నుంచి? ఇమ్మానుయేలు అనే దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చారు. దేంట్లో నుంచి? పాపపు అధికారంలో నుంచి, పాపపు ఊబిలో నుంచి, పాపపు మరకలో నుంచి, పాపపు బురదలో నుంచి, పాపంలో నుంచి మనల్ని రక్షించి పరిశుద్ధులుగా చేయటానికి వచ్చారు. ఆ క్రమంలో నీకున్న ఏ అవసరమైనా ఆయన తీరుస్తూనే ఉంటారు. ఎవరు తీర్చరా? ఇప్పుడు పిల్లలు వీళ్ళిద్దరినీ ఇంత అల్లరి చేస్తున్నారు. పొద్దున ఇన్స్టిట్యూషన్ లోనే జాయిన్ చేస్తాం. స్కూల్లో చదువు సరిగ్గా రావట్లేదు అనుకుంటే ఏం చేస్తాం? తీసుకెళ్లి ట్యూషన్ లో పెడతాం. మళ్ళీ ఇంటి దగ్గర అమ్మా నాన్న చెప్తా ఉంటారు. ఎందుకని? వాళ్ళు బాగా చదవాలి. మనం కూడా బాగా పరిశుద్ధత తెచ్చుకోవాలి, యోగ్యత తెచ్చుకోవాలి, మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి, విశ్వాసం ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇవన్నీ రావాలి అని అంటే దేవుడు కూడా మనల్ని నేర్పిస్తానే ఉంటాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇంత ఒగ్గబట్టుకుని ఉండుట వలన అది నాకు మేలాయను. నా ప్రాణమా యెహోవా యందు మౌనముగా ఉండుము, నిరీక్షణ ఉంచుము. దావీదు గారు అంటారు 62వ కీర్తన 5వ వచనంలో, నా ప్రార్థన నా ప్రాణమా నువ్వు వేళ తొందరపడుతున్నావు, ఆయన యందు నిరీక్షణ ఉంచండి. దేవుడు చూసుకుంటాడు. డేవిడ్ లివింగ్స్టన్ భయంకరమైన సేవ చేసినాడు. ఆఫ్రికాలో భయంకరమైన సేవ చేసినాడు. అయితే ఇక ఆఖరి దినాలలో ఇక ఆయన ప్రభునందు నిద్రిస్తారు అనగా, ఆయన దగ్గర 3 సొంత పిల్లలు లాంటి వారు, 3 యువకులు ఉండేవారు. అయితే ఆ సౌత్ ఆఫ్రికాలో ఒక కొబ్బరి ఆకులు టెంకాయల పందిరి ఒకటి వేసుకుని ఆ పందిరి కింద ఉన్నారు. వీళ్ళందరూ వర్షం వస్తూ ఉంది. ఒక 2 మీరు భోజనం చేసి పొద్దున్నే రండి, ఈయన ఉంటాడులే అని చెప్పి ఒక ఆయన ఉంచుకుని మిగతా 2 పంపించేశారు. అవసాన దశలో, చివరి దశలో.
సరే ఆయన ఏం చేశాడు, ఈయన మంచం మీద పడుకున్నారు కదా అని చెప్పి ఆయన కూడా వర్షంలో పాపం ఎక్కడో చెట్టు కిందకి వెళ్ళి, ఎవరో ఆశ్రయం ఇవ్వలేదు, వెళ్ళి ఆయన కూర్చుని ఉన్నాడు. తీరా తెల్లవారి లెగిసి వచ్చేసరికి మంచం మీద ఉన్నవాడు మోకాళ్ళు వేసి భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉండి చేతులలో పెట్టుకుని ప్రార్థన చేస్తున్న స్టైల్లో ఉన్నారు. అంటే ఆయన సమయం ప్రకారం ప్రార్థన చేసుకున్నారు. ఈ కుర్రోడు వచ్చి చూశాడు, ఒకడున్నాడు కదా, ఆ కుర్రోడు వచ్చి చూశాడు. చూసి తర్వాత ఆ టైం ప్రకారం వాళ్ళిద్దరు, మిగతా ఇద్దరు కూడా వచ్చి ఏం చేస్తున్నారు అయ్యగారు అని అంటే, ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంతసేపు ప్రార్థన చేయలే, లేదు లేదు నేను చూసాను, కావాల్సితే మీరు కూడా చూడండి అని తీసుకెళ్లి చూపిస్తే ఆయన ఎలాగే ఉన్నాడు. తీరా చూస్తే ప్రాణం లేదు, మోకాళ్ళ మీదే ఉన్నాడు చేతుల్లో పెట్టుకుని భక్తుడు. ప్రాణం పోయింది, పడలేదు కూడా కింద, అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ మనకు ఇంత గొప్ప సాక్షి సమూహం ఎందుకు అని అంటే, మనం ఓదార్చబడడానికి, మనం కట్టబడడానికి, మనం ఒక మాదిరిగా వారిని తీసుకోవడానికి. అరే ప్రార్థన జీవితం అంటే ఒళ్ళు గొద్దురు పొడుస్తుంది. అసలు ఆ పుస్తకం చదువుతా ఉంటే డేవిడ్ లివింగ్స్టన్ గురించి, మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు. పోనేమన్నా వాళ్ళకి అన్ని అందిపుచ్చుకునే రోజుల ప్రయాణ సౌకర్యాలు లేవు, తిండి సౌకర్యం లేదు, మంచినీళ్ళు దొరికే కాదు, రానిచ్చేవారు కాదు. ఇప్పుడు అంతా ప్రజాస్వామ్యం, ఎక్కడికైనా ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. మనల్ని కాస్తంత ఉన్నా మనకంటూ ఎగ్జిస్టెన్స్ ఉంది, వారికి అసలు లేదు. ప్రభు కొరకు ప్రాణం పెట్టారు. నిత్యము నిత్యము చొచ్చునట్లు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు, కొంతమంది తెలియని వాళ్ళు, అరే అంత ప్రార్థన చేస్తున్నా దేవుడు డేవిడ్ లివింగ్స్టన్ ఆశీర్వదించలేదా? నా దృష్టిలో దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగో తెలుసా, ఆయన ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తున్నాడో దేవుడు పక్కనే ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన ఆలకించేవాడు పక్కనే ఉన్నాడు. ఇక చాలే అయినా ఊపిరిపోయిన తర్వాత ఆత్మను పట్టుకుని జాగ్రత్తగా తోడు తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మత్యమైన శరీరం ఇక్కడ ఉంది, అమత్యమైన దానితో పాటు వెళ్ళిపోయిందంటే దేవుడికి స్తోత్రం. అంతకన్నా ధన్యత ఎవరికి వస్తుంది? పడిపోవాలి. ఆ మోకాళ్ళ మీద ఉందంటేనే అద్భుతం. అందులోనే ఆత్మ కూడా దేవునితో పాటు వెళ్ళిపోయింది పరలోకానికి. అది కదా యోగ్యత అంటే. నిత్యము చొచ్చున్నట్లు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన మీద ఆధారపడిపోవడం అంతే. పిల్లలు ఉన్నారు కదా, జల్లలు ఉన్నారు కదా, పిల్లలు జల్ల పుట్టినంత ఘోరంగా ఏది పుట్టదు. పీత కూడా జల్లలు తెలుసా మీకు? జల్లలు ఏమంటారు? జల్లలు దానికి చిన్న ముక్కులు ఉంటాయి అమ్మా. జలగ వేరు, జల్ల మంచి రుచిగా ఉంటది ఆ చేప. ఇప్పుడు చేపల గురించి ఎందుకులేండి, ఎగురుతా ఉంటాయి, బలే కొడతాయి. పిల్లలు కొడతారు, జల్లలు కొడతాయి. కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎప్పుడు కాదంట. దేవునికి ఆదరించువాడు దేవుడు. 4వ వచనం చదువు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను విడిపింపు. ఇక్కడ ఏమన్నారండి? నా దేవా. నా దేవా అంటే హీబ్రూ వర్డ్ ఏంటి? ఎలోహీం. సృష్టికర్త, విడిపించువాడా, శక్తిమంతుడా. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నీవు నన్ను రక్షింపు. సృష్టికర్తకి అప్పచెప్పుకుంటున్నాడు తన వ్యాజ్యం. మనం ఎవరికి అప్పచెప్పుకుంటాం? మనుషులకు అప్పచెప్పుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పెద్దోడుగా, ఆ పెద్దోడు బట్టి నువ్వు అలాగంటావా, అదంటావా, ఇదంటావా అంటే ఆడు ఇంకో మాట్లాడతాడు. పెద్దోడు అయితే బుద్ధి లేకుండా మాట్లాడమన్నాడు ఎవడన్నా అని ఆడంటాడు. అంటే నువ్వేం చేస్తున్నావు? గొడవ పెట్టుకుని నీ పెద్దోడు నువ్వే అవమానపరుస్తున్నావు. మనమేమనుకుంటామంటే నా తండ్రి పక్షాన్ని వెళ్ళిపోయింది అనుకుంటాం మనం. కానీ ఆ రకంగా ఆలోచిస్తే అగ్నించి నీ తండ్రిని నువ్వు అవమానిస్తున్నావు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిపో. నా దేవా, ఎలోహీం, శక్తిమంతుడా, విడిపించువాడా, సర్వాధికారి, నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. నాకైతే ఎటువంటి కోపం తాపం వాళ్ళ మీద లేదు, నేను క్షమించేస్తాను, నీ చేతికి అప్పగిస్తున్నాను. దావీదు చేసిన పని అదే, ఇశ్రాయేలు దేవుడు యేసుక్రీస్తు ప్రభు చేసిన పని కూడా అదే కదా. తండ్రి, వీరేం చేయించున్నారు, వీరికి వీరిని దేవుడు క్షమించాడు. రక్తాపరాధం మాత్రం పోలేదు. ఇక్కడ మళ్ళా గుర్తించుకోవాలి, క్షమించడం వరకు క్షమించాడు. అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు, వాళ్ళు ఏమన్నారు? ఇతని రక్తం మా మీద, అన్యాయంగా పిల్లల మీద కూడా వేసేసారు. వాళ్ళంటే వాళ్ళ వరకు అయితే పర్వాలేదు, పిల్లల్ని కూడా చంపేశారు ఆ రోజు. ఆ టైటస్ చక్రవర్తి వచ్చి క్రీస్తు శకం 70వ సంవత్సరం. ఏమండి,
ఇక్కడ ఈయన ఎలాగైతే ఆ పోషించే దేవునికి, ఆ సర్వశక్తి కలిగిన దేవునికి తన వ్యాజ్యాన్ని అప్పగిస్తున్నాడో మనం కూడా దేవునికి అప్పచెప్తాం. కీడు చేయు వారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి ఆయన మనలను విడిపించును గాక. 5వ వచనం చదువు. 5వ వచనం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణకు ఆస్పదము నీవే, బాల్యము నుండి. దేవునికి స్తోత్రం. యవన కాలంలో పొరపాట్లు జరుగుతాయండి. యవన కాలంలో ఏం జరుగుతాయి? పొరపాట్లు. నడి వయసులో పోరాటాలు. ఏమంటే ఏం జరుగుతాయి నడి వయసులో? వృద్ధాప్యంలో ఆరాటమే, ఎప్పుడు చచ్చిపోతాను. పొరపాట్లు జరుగుతాయి, పోరాటాలు జరుగుతాయి, ఆరాటాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేసిన పని ఏంటో తెలుసా? నా బాల్యము నుండి ఆశ్రయము. చిన్నప్పటి నుంచే. అందుకే సొలొమోను గారు చెప్తారు, బాలుడు నడవవలసిన త్రోవ మొక్కై వంగనిది వంగదు. నేను సౌలు గారి గురించి కూడా మాట్లాడుకున్నాం. అవిధేయత అంటే ఆలాప్షణంగా వచ్చింది కాదు, అయ్యగారికి చిన్నప్పటి నుంచే ఉంది. దాని ప్రభావం ఆ రోజు ఫలించింది అంతే. ఒకవేళ ఆయనే గనక అవిధేయత చూడకుండా 1 గంట ఆ చివరి గడియ వరకు వేచి ఉంటుంటే సౌలు పరిస్థితి వేరేగా ఉండేది. అవునా కాదండి? దావీదు గారు ఎక్కడొచ్చాడు? 17వ అధ్యాయం ఉన్నది కదా, 16వ అధ్యాయం వరకు ఆగిపోయింది. 1 గంట వెయిట్ చేయలేదు, జీవితం అర్ధాంతరం అయిపోయింది. అటు మంచోడు కాదు, ఇటు చెడ్డోడు కాదు. దేవుని ఎంపికలో ఉండి దేవుడు రాజుగా చేసుకున్నాడంటే సదాకాలం రాజుగా ఉండాలని కోరిక దేవునికి. వాక్యంలోకి వెళ్ళినప్పుడు చూద్దాం. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. తర్వాత 6, గర్భవాసినైనది మొదలుకుని నా ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదని. ఏం బాధంలో పాపం ఈ కీర్తనాకారుడికి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తల్లి గర్భంలో రూపింపబడిన దగ్గర నుంచి దేవుణ్ణి స్తుతించుకుంటా వస్తానే ఉన్నాడు. ఎవరి కాలంలో పొరపాట్లు జరిగినాయని, నడి వయస్కులో పోరాటాలు ఉన్నాయని దేవుణ్ణి పక్కన పెట్టలేదు. వస్తే జీవన పోరాటం అనేది వస్తుంది. ఆధ్యాత్మిక జీవిత యాత్రలో పోరాటాలు అనేది ఉంటది. అలాగని జీవన వ్యాపారంలో మనం చిక్కుకోకూడదు. వివేచించుకోవాలి. దేవుడి దగ్గర వివేచన మనం అడగాలి. ప్రభువా ఇది కరెక్టా కాదా, నడవమంటావా వద్దంటావా? ఒకంత ఆగి దేవుని దగ్గర అడిగి, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా దేవుడు నిలబడమంటే నిలబడిపోవడమే. అదే అంటాడు అక్కడ 6వ వచనంలో, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవు. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారు. ఎబెనెజరు, సహాయం చేసే దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు అండి? ఈ వృద్ధాప్యంలో ఈయన అనుకుంటున్నాడు, నా తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి నా ప్రాపకుడవు నీవే ప్రభువా, నాకు సహాయం చేయుచున్నది నీవే. ఇంతవరకు మమ్మల్ని కాపాడావు. ఏ రోజుకా రోజు మనం చెప్పుకోవాల్సిన మాట, దేవా మంచి రోజు మాకు ఇచ్చాను. ఐ లవ్ యూ జీసస్. మంచి రోజు మాకు ఇచ్చాను. నీ కృపే ప్రభువా, మా శక్తి కాదు, మా బలం కాదు. ఆమేన్ చెప్పుకోవాలి. తర్వాత 7వ వచనం, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము. శత్రువులందరూ ఈయన్ని చూస్తా ఉంటే ఈయన ఎలా కనపడుతున్నాడట? వింతగా కనపడుతున్నాడు. ఏమండి? అంతే కదా, మనం చూస్తేనే కదా తెలిసేది. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. శత్రువులందరూ నన్ను చూస్తా ఉంటే ఒక వింతగా నేను కనపడుతున్నాను. అయినను ఇది వరకు ఆటోల మీద ఒక పేరు రాసి ఉండేది. అంటే మీరు ఎవరు చదవలేండి. అలాగా అందరి కన్నులు ఆమె వైపు, ఆమె కన్నులు వీడు కూడా చదివారు. నాకు ఈ మాట గుర్తొచ్చింది.
అందరి కన్నులు, శత్రువులందరి కన్నులు ఇక్కడ వృద్ధుడి వైపే. కానీ వృద్ధుడి కన్నులు ఎవరి వైపు? అక్కడ ఉంది కదా, అయినను నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను శత్రువులందరూ వింతగా ఉన్నాడని ఈయన వైపు చూస్తున్నారు. ఈయన ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుడు. అలాగే చూడట్లేదు. అందుకే వాళ్ళకి వింతగా ఉన్నారు. ఎంత జరుగుతున్నా మా వైపు ఎవరు రావట్లేదు, మమ్మల్ని అర్థించట్లేదు, మా శరణట్లేదు. ఎటో చూస్తున్నాడు. దేవుడు అంటాడు, దేవుడు అంటాడు, దేవుడు అంటాడు. మీకు కూడా లోపల అనండి, మీకు ఏమన్నా పిచ్చా? నిన్న దీపాచల్యం రాత్రి ఒక సాక్ష్యం చెప్పింది నాకు. ఇప్పుడు గారు బైబుల్ ఇచ్చారని ఆయన గారు ఏమని కేసు పెట్టాడట? మత మార్పిడని కేసు పెట్టాడట. పెడతాడట. అవతల లాయర్ అన్నాడట, మత మార్పిడని పెట్టాం కాబట్టి విడాకులు వచ్చినట్టే, నీ డబ్బులు పోయినట్టే అన్నాడట. సొంత లాయరు, ఈవిడ వైపు లాయర్ కూడా ఉంది, అమ్మ దీప నీ డబ్బులు పోతున్నాయి, ఎందుకు వదిలి తెచ్చేసుకో డబ్బులు. ఈవిడేముందో తెలుసా? దేవుడు చేస్తాడు. దేవుడు అసలు ఆ ధైర్యానికి నాకు ఒక ఎంత చాలా ఆలోచించేసుకున్నాను. ఓ ఇది ఎక్కడ విశ్వాసం రా బాబు, ఎవరు అందరూ లాగా కోర్టు మెట్ల దగ్గర. అప్పుడు వాళ్ళందరికీ దీప ఎలా కనపడి ఉంటది? ఒక వింతగా. ఎందుకని? ఆవిడ దేవుడి వైపు చూస్తుంది కదా. ఈ రోజుల్లో మనం దేవుడి వైపు చూస్తున్నామంటే ఈ సమాజానికి మనము వింతగానే ఉంటాం. మాట్లాడితే దేవుడు, మాట్లాడితే ప్రార్థన, మాట్లాడితే వాక్యం. మా వాచ్మెన్ వచ్చి 7:30 అయితే ఏదో మాట్లాడుతుండేవాడు. ఇక నుంచి 7:25కే తలుపేసేస్తున్నాడు ఆయన. ఎందుకంటే 7:30 నుంచి ఎలాగో పైకి అక్కడి నుంచి కదిలి ఎవరినో వచ్చినా కానీ ఆయన రాడు 9:30 దాకా. ఒక వింతగా ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. ఆ వింతగా ఉండుటయే మనకు ఆశీర్వాదము. హల్లెలూయా. ఆ వింతే మనలను ఆ గొప్ప ప్రాంతానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత చదువు 8వ వచనం. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు. ఎందుకని? ఆయన వైపు చూస్తున్నాడు కాబట్టి. ఆయన వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తే అప్పుడు కూడా కీర్తనలు వస్తాయి. ఆ కీర్తనలు ఎలాంటి కీర్తనలు అంటే ఏడుపు కీర్తనలు, పాపులము, ఆ పాటలు వస్తాయి. దేవుని వైపు చూస్తే కీర్తితోనూ ప్రభావ వర్ణనతో హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడి వైపు. ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 4 దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆశ్చర్యకరుడు. మన జీవితాల్లో ఆయన ఏం చూస్తా ఉంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తా ఉంటాడు. వాళ్ళందరికీ వింతగా ఉంటాం, మనకు మాత్రం కీర్తి, ఆనందం, ప్రభావ వర్ణన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ వచ్చేస్తుందంటే పాటలు పాడేస్తాం. తార వెలసింది అనింగిలో, దూత వచ్చింది, రాజులకు రాజు పుట్టాడని, యోధుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యోధుల రాజు ఉదయించాడని, తార వెలసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. ఈ సంతోషం కావాలి వృద్ధాప్యంలో కూడా. వృద్ధాప్యంలో కూడా నువ్వు దేవుడి వైపు చూడాలంటే దేవునికి స్తోత్రం.
మాట్లాడితే తలకాయకి వచ్చిందని కానీ అది తెచ్చేయండి. అది ఏంటది? అది కాదు, ఇంకోటి తెచ్చాడు. డోలో 650. కడుపు ఉబ్బిందంటే ప్యాంట్ ఆఫ్ తెచ్చేయండి. మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి అంటే మళ్ళీ ఇంకోటి యాంటీబయాటిక్ ఏదో పెయిన్ బాంబు ఏదో తెచ్చేయండి. చూడాలి వైపు చూడాలి చూసి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పక్షాన్ని సాక్ష్యం చెప్తున్నానండి. శుక్రవారం ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడి నుంచి వెళ్ళింది, ఇక్కడి నుంచి పడిపోయాను. రకరకాలుగా అయిపోయింది నాకు పరిస్థితి. ఇప్పటికీ నీళ్లు తాగుతూనే ఉన్నాను. అన్ని బాటిల్ ఇప్పుడు తాగలేదు నీళ్ళు. డీహైడ్రేషన్. నిన్నైతే లెగలేదు. ఏమండి, ఆయన దేవుని మహాకృప మీకు చెప్పగలను కానీ దేవుని దగ్గర ఒకటే అనుకున్నాను, ప్రభు ఇప్పుడే చెప్పాలి వాక్యం. నీరసంగా ఉన్నప్పుడే చెప్పాలి ప్రభు. సాతాను గాడి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నేను నోరు మూసుకున్నానంటే ఆడు గెలిచేసినట్టే కుదరదు. నేను చెప్పాలి ప్రభు. దేవునికి స్తోత్రం. దేవుడు నాతోనే మాట్లాడాడు. లేకపోతే మరియమ్మ గారికి చెప్పేద్దాం, వడదారిలో వెళ్ళిపోద్దాం అనుకున్నాను. ఒక అరగంట నిద్రపోవచ్చు, అలా ఇంటానే పడుకుని పోదాం అనుకున్నాను. ఒప్పుకోలేదు, అసలు ఒప్పుకోలేదు. చెప్పే వరకు దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే చెప్పానో చెప్పిన దగ్గర నుంచి కూర్చొని వాక్యం ప్రిపేర్ అవ్వడం మొదలెట్టాను. అప్పటి వరకు ఒక్క ముక్క చూడలేదు. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూస్తే చాలు. ఇప్పుడు నాకు నేను చెప్పుకోవాలి, నాకు నీరసంగా ఉందని ఎవరికి తెలియదు. ఏమండి, ఎందుకు చెప్తున్నానంటే ఆయన వైపు చూస్తే ఆయన శక్తిమంతుడు. ఆమేన్. ఆయన బలపరచువాడు. ఆమేన్. ఆయన ధైర్యపరచువాడు. ఆమేన్. ఒకవేళ నీరసం వచ్చినా గానీ నిలబెడతాడు అప్పటికప్పటికల్లా, మాట్లాడతాడు అప్పటికప్పటికల్లా. తర్వాత పడిపోయినా పర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వచ్చిన నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణతతోను దినవంతయు. ఎప్పుడు చూసారో తెలుసా ఈ మాట? అన్నా ప్రేయర్ అయిపోయిన తర్వాత దీపాచలమ్మ మాట్లాడిన తర్వాత ఆవిడ ఏం మాట్లాడిందంటే 2వ వచనం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో నన్ను అన్నాడు ఆ మాట చెప్పింది ఆవిడ. నిజమే కదా, తీద్దామని చెప్పి ఆవిడతో కూడా అమ్మా నేను ఇదే వాక్యం చెప్తాను మరి. నన్ను ఎన్నడు మనల్ని ఎన్నడు. ఆమేన్. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన చూస్తా బతికేయచ్చు. వాక్యం చెప్తాను. ఆయన చూస్తా బతికేసిన వ్యక్తి కోసం చెప్తాను. ప్రణాళికలో లేనోడు, ఏర్పాటులో లేనోడు, ఆయన చూస్తా బతికేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన పేరు మీద ఒక సింహాసనం కూడా ఇస్తారు పరలోకంలో. అప్పుడే మాట్లాడుకున్నాం. 10వ వచనం 9వ వచనం చూద్దాం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. వృద్ధాప్యంలో విడవడు, బలము క్షీణించిన విడవడు. దేవునికి స్తోత్రం. ఆఖరి క్షణంలో బాప్తిజం కూడా తీసుకోలేదు. చంద్రశేఖర్ గారు తీసుకున్నారమ్మా? లేదు. ఏసయ్యా 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 అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు. ఒకసారి ఏదో ఆవిడ గారు చెప్తే సువార్త చెప్పి వచ్చేసి మళ్ళీ వెళ్ళలేదు. నేనెవరో ఆయన ఎవరో. ఏమండి, తీసుకొచ్చి ఆ బాధ్యత అంతా నా మీద క్లైవంకులకి అసలు తెలియదు. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆయనకు తెలియదు. పొద్దున్నే ఫోన్ చేస్తే ఎప్పుడన్నా మనం చర్చకొచ్చారా సార్? అస్సలు రాలేదండి. మరి అలా తెలియదు దగ్గర మీరు రండి వెళ్దాం. వచ్చేసారు అంతే. వచ్చి అక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్ లో కూర్చున్నాడు ఆయన. నేను ఒక 10 నిమిషాలు లేట్ అయ్యాను. ఈ సమాధులన్నీ ఎత్తుక్కుంటే వచ్చేసరికి. అవునే కదా, కూర్చునే ఉన్నారు అక్కడ. ఎవరిచ్చారు ఆ ఓపిక? ఇదంతా దేవుడు. వృద్ధాప్యమందు విడువడు. నువ్వు ఆ పేరు స్మరించుకుంటే చాలు, నిన్ను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. సువర్ణ నక్షత్రాస్పతి దేవుడికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎంతమంది ఉన్నారు మా రోజు? ఒక క్రైస్తవుడికి ఎలా జరిగిందో అలా జరిగింది అంతే. అది మా గొప్పతనం అని చెప్పట్లా, దేవుని కృప. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. వాళ్ళకి పద్ధతి కూడా తెలియదు. వారి కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబమైన పద్ధతి తెలియదు. దేవుడు అవన్నీ చేపించి ఆ బాక్స్ లో అప్పటికప్పుడు అయ్యారు ఆర్డర్ ఇస్తే అప్పటికప్పుడు 2 గంటల్లో చేసి ఇచ్చాడు సేనయ్య అన్న. ఆయన దేనికది సమకూర్ణి స్థలం కూడా అసలు ఆ రోజు ఉన్న వాతావరణానికి సమాధి అనేది దొరకకూడదు. వెతికి వెతికి పగా గుజుగుజు నెల్లూరు రోడ్డు పక్కన గేటు పక్కనే ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఇక్కడ మాట ఏంటంటే వృద్ధాప్యమందు నన్ను నా బలము క్షీణించినప్పుడు విడిచిపెట్టడు ఆయన. నువ్వు దేవుడి మీద ఆ నామస్మరణ చెయ్యాలి. యేసు ప్రభు అంటే ఎవరో చంద్రశేఖర్ గారికి తెలియదు. నామస్మరణ చేశాడు అంతే. విడిచిపెట్టాడు దేవుడు? నీకు తెలుసు కదా, నాకు తెలుసు కదా, ఇంకెందుకు విడిచిపెడతాడు?
పోషకుడు రాయనే దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరమ్మ గారు ఒక్కోసారి సాక్ష్యం చెప్తుంటారు, ఏమవుతుందో తెలియదు పాస్టర్ గారు, సార్ వచ్చేద్దంతే హల్లెలూయా, ఆకలితో ఉన్నాం, స్తోత్రం చెప్తాం దేవునికి. లేదు 10వ వచనం, మాట్లాడుకొనుచున్నారు, ఏమని ఆలోచన చేస్తున్నారట. 11వ వచనం, దేవుడు వారిని విడిచెను, బాబోయ్ తప్పించేవారు ఎవరునూ లేరు. దేవుడు వానిని విడిచెను, భయంకరమైన మాట. సంసోనును ఆత్మ ఎడబాసెను, భయంకరమైన మాట. వాళ్ళు అనుకుంటున్నారట ఏమని, దేవుడు వానిని విడిచిపెట్టాడని. విడిచిపెట్టాడు దేవుడు, విడిచిపెట్టే వాడు కాదు, దాటిపోయేవాడు కాదు దేవుడు, శపించేవాడు అంతకంటే కాదు దేవుడు. మన మీద ఆయన మీద ఆధారపడిపోతా ఉంటే జరిగేవి జరుగుతాయి. ఆమేన్, నమ్మండి, జరిగేవి ఇన్ టైంలో జరుగుతాయి, ల్యాబ్స్ అయిపోయిన తర్వాత కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్న తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆయన, ఏమా అవునా కాదా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎప్పుడు, నువ్వు బతుకున్నప్పుడు. ఆ ఆశీర్వాదపు తాలూకా ఫలములు మనం కోసుకుని తింటాం. దేవునికి ఆశీర్వదిస్తారంటే మన పిల్లలకు కూడా ఉంటుంది ఆశీర్వాదం, అంతేగాని మనం వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకు కాదు. ఒకటి కష్టం ఇంకోటి కష్టార్జితం అయిపోద్ది. అప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు, మనం విడిచిపెట్టేస్తాం దేవుడిని. యేసుక్రీస్తుని తల్లి పేరు, యేసుక్రీస్తు తల్లి పేరు మరియమ్మ, తండ్రి పేరు భూలోకపు తండ్రి యోసేపు. వీళ్ళు వెళ్ళి పస్కా పండుగకి వెళ్ళి ఏం చేశారు, ఎవరు మర్చిపోయారు? మర్చిపోయారు లేదా? ఆయన మర్చిపోలా, ఆయన క్షేమంగానే ఉన్నాడు. ఆయన అక్కడ డిబేట్ పెట్టాడు ఏకంగా. వీళ్ళు మర్చిపోయారు, అలాగే మనం మర్చిపోవచ్చు తెలుసుకోండి. దేవుడు మాత్రం మర్చిపోయాడు, గుర్తుపెట్టుకోండి. 12వ వచనం, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము, నా ప్రాణ విరోధులు గాక, నాకు కీడు చేయ చూచువారు నిందల పాలై. ఒకే ఒక్క పేరు చెప్పి వదిలేస్తానండి, మీరు గురించుకుంటారు. ఈ ప్రార్థన చేసింది వృద్ధాప్యం ఉంది దానియేలు. నేను ఎక్కడికి డిబేట్ చేయకూడదు. ఈ మాటలు ఏంటంటే మాటలు, దేవా నాకు దూరంగా ఉండొద్దు, నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము, నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురు గాక, నా కీడు చేయ జూచువారు నింద పాలై మానభంగమునందుదురు గాక. దానియేలు వృద్ధుడు, దర్యావేష కాలంలో ఉన్నాడు. అక్కడ ఉన్న అధికారులందరూ 120 మంది వచ్చి ఏం చేశారు, మొదటి నమస్కారం రాజుకే పెట్టాలని శాసనం తీసుకొచ్చారా? నిందల పాలు చేశారు వీళ్ళందరూ. ఈయన శాసనం వెలువడింది అన్న తర్వాత కూడా ఏం చేసుకుంటున్నాడు, ఉత్తరం వైపు కిటికీ తలుపు తీసి ప్రార్థన చేస్తున్నాడు. ఇదే ప్రార్థన చేస్తున్నాడు యెరూషలేము తట్టు. ఆ ప్రార్థన చేస్తున్న తర్వాత ప్రభు ఆలకించాడా లేదా? ఆలకించాడు. ఆలకించి వెంటనే ఆలాప్షాడన్ ఆ గదిలో నుంచి దానియేలు అనుకుని తీసుకెళ్ళిపోయాడా? లేదు. మనమేమనుకుంటాం, ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు వాణిని విడిచనేమో ఏమనుకుంటాం అనుకో. దేవుడు వాణిని విడిచనేమో, తప్పించు వారు ఎవరు లేరు అనుకుంటారు ఆ 120 కుటుంబాలు. ఇక దేవుడు తప్పించాడా లేదా? ఏమండి తప్పించాడా లేదా? సింహాలు బోన్లోకి వెళ్ళిపోయాడు. ఒక్క సింహం ఏమైనా కనీసం వెంట్రుక వాసి వచ్చిందా? దగ్గరికి వచ్చిందా? రాలా. తప్పించబడ్డాడు. 120 మంది కుటుంబాలు. ఈ 120 మంది యజమానులు చేసిన పాపం కుటుంబాలు, పిల్లలు కూడా దాంట్లో వేసేస్తే గాలిలో ఉండగానే సింహాలు పట్టుకుని తినేసి. మానభంగము చేయుట ఆ మాట అదేనా ఉందక్కడ. నాకు కీడు చేయ చూచువారు నిందపాలై. ఆ రాజు వచ్చి దానియేలు అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించాడు ప్రభువా. దేవుడు రక్షిస్తాడు, దేవునికి స్తోత్రం, నన్ను విడిచిపెట్టాడు కాదు అన్నప్పుడు రాజు సంతోషంతో పైకి లాగేశాడు. ఈ 120 కుటుంబాలను తీసుకురారా అన్నప్పుడు ఎలా ఉండుంటది? ఆ చుట్టుపక్కల ఎల్లోళ్ళందరూ వీళ్ళ గురించి ఎవరు మాట్లాడుకుని ఉంటారు చెప్పండి? ఏమండి ఏమన్నా కాంగ్రెస్ పంపించారా సింహాలపూర్కి?
మీకు ఎందుకు వచ్చిందిరా? ఆయన భక్తుడని తెలుసు కదా. ఎక్కడో దర్యావేష్ తాత నుంచి, తాత ఎవరో నెబుకద్నెజరు 2వ అధ్యాయం నుంచి దేవుని పక్షాన ఉన్నవాడు దేవుని సేవకుడు అని మనందరికీ తెలుసు కదా. మీకు ఎందుకురా కరెంటు తీగలు పట్టుకుని ఏలాడుతున్నారు? షాక్ కొట్టిందా? ఎలా అన్ని నిద్రపాలు చేశారా లేదా? అమ్మా వాళ్ళు ఊరేగింపుగా నడుచుకుంటా వస్తుంటే ఎంతమంది అవమానించారో, ఎంతమంది రకరకాల మాటలన్నారో, వారి నిద్రపాలు అయ్యారా లేదా? ఈ వాక్యం సత్యమైందా లేదా? చెప్పట్లేదు మీరు? సత్యమైంది. అప్పుడు సత్యమైన వాక్యం ఇప్పుడు సత్యం అవుతుందా అవదా? వాక్యం ఎల్లప్పుడూ సత్యమే. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ దేవుడిని విడిచిపెట్టాడని జనాలందరూ అంటున్నారేమో, నీ దేవుడి గురించి ఆడకేం తెలుసు? ఆడదేవతల గురించి ఆడకు తెలియదు, నీ దేవుడి గురించి ఆడకేం తెలుసు? మన గురించి కూడా ఆడకు తెలియదు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పోడి కలిపి ఆయన మోసుకుని తిరుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. లోకంలో కంటే గొప్పోడిని మనం తీసుకెళ్తున్నాం. ఒకసారి ఆలోచించండి ఆ మాట అర్థం. లోకంలో కంటే గొప్పోడు గోపిలో ఉన్నాడు. గోపి నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటే ఆయనలో ఉన్నవాడి కంటే చిన్నోడు ఈ పక్కన ఏం చేస్తాడు? ఎదురుగా వస్తాడా? ఇలా వస్తాడా? గోపి ఎదురుగుండా మనకి ఎరా వెళ్ళిపోయాడా? ఎందుకు వస్తాం రా? అవునా కదండి? మరి ఇంకేలా భయపడదు? దేవుడు మనకు తోడున్నాడు. దేవుడు మన ముందు నడుస్తున్నాడు, మనలో ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయం. నిత్యము చొచ్చునట్లుగా ఆయన ఆశ్రయదుర్గం. దేవుడి తోడు లేడు అనుకున్నా పర్వాలేదు, ఇంకోటి అనుకున్నా పర్వాలేదు, మన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడి మాటలు దీవించును గాక. నిలబడదాం, దేవుడిని ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం.